హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ రాశి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాశి రాయపాటి. అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. నేను నాగుల చవితిని ఎలా చేసుకున్నాను, టెంపుల్కి వెళ్ళింది, అది మొత్తం వీడియో చూద్దాం రండి. ముందు రోజు నైటే ప్రసాదాల కోసం నేనైతే ఇవైతే నానబెట్టుకున్నాను. సద్దలు, బియ్యం, కొర్రలు, అలాగే పెసరపప్పునైతే నానబెట్టుకున్నాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి మంచిగా స్నానం చేసి ఇప్పుడైతే ప్రసాదాలు రెడీ చేస్తున్నాను. ఇలా నానబెట్టుకున్నవి అన్నీ 1 బై 1 ఇలా స్ట్రైనర్లో వేసి వాటర్ మొత్తం పోయిన తర్వాత నీట్గా అయితే క్లీన్ చేస్తున్నాను. ఇలా 1 బై 1 అన్నీ క్లీన్ చేసుకొని బౌల్స్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకొని చలిమిడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో కొంచెం బెల్లం వేసి చలిమిడి అయితే ప్రిపేర్ చేసేసాను. ఇప్పుడు అదే మిక్సీ జార్లో కొర్రల్ని కూడా వేసుకొని ఫైన్గా పౌడర్లా చేసుకున్నాను. సో ఇది కూడా బాక్స్లోకి అయితే తీసుకుంటున్నాను. ఇంకా నానబెట్టుకున్న సద్దల్ని కూడా ఇదే బాక్స్లో అయితే తీసుకున్నాను. ఇంకా వడపప్పు కోసం పెసరపప్పును నానబెట్టుకున్నాం కదా, అది కూడా ఇదే బాక్స్లో పెట్టేశాను. ఇంకా ఒక బనానాని తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అయితే ఇక్కడ పెట్టేసుకున్నాను. సో ఇక్కడ ప్రసాదాలు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు టెంపుల్కి తీసుకెళ్లాల్సిన పూజా సామాన్లు అన్నీ అయితే సర్దుకుంటున్నాను. ఇక్కడ ఫస్ట్ అయితే అన్నీ ఒకే దగ్గర పెట్టుకొని అన్నీ పెట్టానా లేదా అని అయితే చెక్ చేసుకున్నాను. తర్వాత నీట్గా అయితే ఇందులో సర్దుకుంటున్నాను. ఏమీ మర్చిపోకుండా ఇక్కడ అయితే అన్నీ పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులో అయితే ప్రసాదాలు ప్రిపేర్ చేస్తున్నాం కదా, ఆ బాక్స్ అండ్ అలాగే బియ్యపిండి అండ్ కొంచెం షుగర్ని కూడా ఒక బాక్స్లో పెట్టుకున్నాను. ఇక్కడ చూసారా, కవాల అరటికాయలను అయితే విన్నాను కానీ ఇదైతే కవాల పువ్వు. నాకైతే చాలా వెరైటీగా అనిపించింది. సో మీకు చూపిద్దాం అనుకున్నా. ఇంకా ఇవన్నీ తీసుకొని టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం. చూడండి, ఇప్పుడు మేమైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. ఇంకా పుట్ట దగ్గరకు వెళ్ళి పుట్ట మీద అయితే మంచిగా నీళ్ళని అయితే చల్లుకున్నాను ఫస్ట్. తర్వాత తీసుకొచ్చిన బియ్య పిండి ఉంది కదా, దాంతో అయితే మంచిగా ముగ్గు పెట్టుకున్నాను. మేమైతే మార్నింగ్ 7కి వచ్చాము టెంపుల్కి. అప్పటికే టెంపుల్లో అయితే ఫుల్ క్రౌడ్ అయితే ఉంది. ప్రతి నాగుల చవితికి ఈ టెంపుల్ చుట్టూ అయితే చాలా పుట్టలు వెలుస్తాయి. ఇంకా ఎక్కడ చేయాలి అనుకునే వాళ్ళు అక్కడైతే పూజ చేసుకుంటారు. ఫస్ట్ ఇలా పుట్ట దగ్గర పూజ చేసుకున్న తర్వాత అయితే టెంపుల్ లోపలికి వెళ్తారు. సో నేను ఇక్కడైతే బియ్యపిండితో ముగ్గు వేసి దానిపైన పసుపుతో అయితే మళ్ళీ ముగ్గు వేస్తున్నాను. ఇలా పసుపుతో వేయటం అయిపోయిన తర్వాత మళ్ళీ కుంకంతో కూడా ముగ్గు అయితే వేశాను. ఈ నాగుల చవితిని సర్పదేవతలను గౌరవించడానికి మరియు పూజించడానికి జరుపుకుంటాం. దీనిని ప్రధానంగా వివాహిత స్త్రీలు పాటిస్తారు. కొత్తగా పెళ్ళైన వారైతే వాళ్లకు మంచి సంతానం కావాలని నాగుల చవితి రోజు నాగదేవతని పూజిస్తారు. అలాగే సంతానం ఉన్న వాళ్ళైతే వాళ్ళు దీర్ఘాయువుతో ఉండాలని నాగదేవతని పూజిస్తారు. తర్వాత నేనైతే ముగ్గు పెట్టుకున్నాను కదా, ఇప్పుడు 2 తమలపాకులు వేసి ఇక్కడైతే దీపారాధన కోసం ప్రమిదల్ని పెట్టాను. ఈ ప్రమిదలకు పసుపు అలాగే కుంకుమను అయితే పెట్టుకున్నాను. తర్వాత ఇందులో ఒత్తుల్ని వేసి నూనెని పోసి దీపారాధన అయితే చేశాను. ఈ పండుగ అనేది సర్పదేవతల నుండి ఆశీర్వాదం పొందాలని నమ్మే ఒక ఆధ్యాత్మిక అభ్యాసం. మీరు పూజించే శివుడు మరియు విష్ణు వంటి శక్తివంతమైన దేవతలకు సంబంధం కలిగి ఉంటుంది. సో నేనైతే ఇక్కడ దీపారాధన చేశాను కదా, అలాగే పుట్టకాయ అయితే ధూపం కూడా వేస్తున్నాను. తర్వాత ఇక్కడ తమలపాకులు పెట్టి నేను ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన ప్రసాదాన్ని అయితే 1 బై 1 ఇక్కడైతే పెట్టాను. ఇలా పెట్టిన తర్వాత నేనైతే దీపారాధన చేశాను కదా, ఆ ప్రమిద చుట్టూ అయితే పూలు పెట్టుకుంటున్నాను. అలాగే పుట్ట మీద కూడా పూలను అయితే పెట్టాను. ఇంకా నేను తీసుకొచ్చిన బియ్యపిండి అలాగే పంచదారను అయితే ఈ పుట్ట మీద చల్లాను. ఇలా ఎందుకు చేశానంటే ఈ పుట్ట మీద ఉండే చీమలు వీటిని ఆహారంగా తింటాయని. తర్వాత ఇక్కడ ఆకు వక్క అరటిపండ్లు పెట్టి తాంబూలం అయితే పెట్టాను. తర్వాత పుట్టలో అయితే ఆవు పాలను పోస్తున్నాను. ఇలా పుట్టలో ఉండే కోనల్లో అయితే ఆవు పాలను అయితే పోసాను. తర్వాత మా కన్నయ్య కూడా పోసాడు. తర్వాత ఇక్కడ పుట్టకాయ అయితే హారతిని ఇస్తున్నాను. తర్వాత మేము కూడా హారతిని తీసుకున్నాము. ఇంకా చెప్పడం మర్చిపోయాను, ఇలా తీసుకొచ్చిన ప్రసాదాలను నేనైతే పుట్టలోకి వదులుతుంటే మా కన్నయ్య అయితే పుట్టలో పాలు పోసాడు.
ఇంకా ఇక్కడ పుట్ట దగ్గర పూజ చేయటం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే టెంపుల్లోకి వెళ్ళి జంట నాగులకైతే పూజ చేస్తున్నాను. ఇంకా పాలనైతే ఇక్కడ ఈ జంట నాగుల మీద కూడా పోసి వెనకమాల ఉన్న పుట్టలో కూడా పోసాను. ఇంకా కొంచెం పంచదారని బియ్యపిండిని అయితే ఆ పుట్ట మీద కూడా చల్లాను. ఇంకా ఈ జంట నాగులకి అయితే పసుపు కుంకుమ వేసి అలాగే ఇంకా ఇక్కడైతే దీపారాధన చేసి ప్రసాదాన్ని కూడా పెట్టాను. తరువాత హారతిని కూడా ఇచ్చాను. ఇంత క్రౌడ్లో వీడియో తీయడం అయితే కుదరలేదు. తర్వాత అందరూ బాగుండాలి అని దండం పెట్టుకొని పుట్టమట్టిని అయితే బొట్టుగా పెట్టుకున్నాను. తర్వాత పుట్టమట్టిని తీసి చెవులకి అయితే పెట్టుకున్నాను. అలాగే మా కన్నయ్యకి అయితే చెవులకి కూడా పెట్టాను. మేమైతే చెవులకి సంబంధించిన ఏ ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ నాగదేవతకి దండం పెట్టుకుంటాము. అలా చేస్తే త్వరగా తగ్గుతుంది అని నమ్ముతాము. సో ఈ వీడియోకైతే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.